హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పునర్నవ ఆకుతో దీన్ని గలిజేరు అని కూడా అంటారు. ఇది తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు కూడా ఉంటుంది. అయితే తెల్లది ఇంకొంచెం మంచిది. దీంతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్. చూడండి, ఆకు గలిజేరు ఆకు కడిగి ఆరబెట్టింది అది. తర్వాత 4 టమాటోలు వేసాను, ఎందుకంటే అది కొంచెం అవుతుంది ఆకు, అందుకని. తర్వాత పోపుకి శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, సాల్ట్, ఆవాలు, పసుపు, కారం, కొంచెం నూనె కావాలి, ఇంతే. ఇప్పుడు నూనె కాగింది. ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, అంతే. వేగేటప్పుడు ఈ ఆకు వేసేయచ్చు. ఆకు, ఈ టమాటోలు కూడా వేసేయచ్చు. ఆకు అది కలిసి మగ్గిపోతుంది. వంట చేయడానికి అంటే ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుని ఉండే వాళ్ళకి వంట సింపుల్గా ఉండాలి, కానీ మంచి పోషక విలువలు ఉన్నదే ఉండాలి. సాల్ట్ వేసి మూత పెట్టేయాలి. వేసి ఇందులోనే చింతపండు వేస్తున్నాను. చింతపండు కూడా వేసి పెట్టేయాలి, మూత పెట్టేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు వేగిపోయింది. ఇందులో ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసాం. ఇప్పుడు దీన్ని చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చడి గ్రైండ్ చేశాక తిద్దాం. ఎంత బాగుంది చూసారా? ఇది ఆరబెట్టి చేసుకున్నాం కదా, ఒక రోజు రెండు రోజులు ఇతరులు ఉన్నా కూడా పర్వాలేదు. బాగా డ్రైగా ఆకు పెట్టుకుంటే, టమాటోలు కూడా మంచి బాగా కడుక్కుని పొడి ఆరబెట్టి చేసుకుంటే మాత్రం పచ్చడి 2 రోజులు బయట ఉన్నా ఏమీ అవ్వదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజులు కాదు, 20 రోజులైనా బాగుంటుంది. ఇది పచ్చడి. చూసారు కదా ఫ్రెండ్స్? కావాలంటే నేను వేయను, అదేంటే కొత్తిమీర వేసుకోవచ్చు కావాలంటే. చూసారు కదా? ఇలాంటి ఆరోగ్యమైన పచ్చడి చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.